Hey guys, now let us talk about The Cloud, a beautiful poem written by P.B. Shelley, a romantic poet. ఇప్పుడు నేను టాక్ అబౌట్ అని ఎందుకన్నానంటే మన ఫ్రెండ్స్తో కూర్చుని ఏదైనా ఒక విషయాన్ని క్యాజువల్గా అలా మాట్లాడుకుంటే ఆ విషయం మనకు బాగా అర్థమవుతుంది. అర్థమవడే కాదు, మనం ఎప్పటికీ దాన్ని మర్చిపోం. అది మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది పర్మనెంట్గా. అందుకే మీరు నేను ఇప్పుడు దేని గురించి మాట్లాడదాం? ద క్లౌడ్ అనే పోమ్ గురించి మాట్లాడదాం. ఈ పోమ్ని ఎవరు రాశారు? పిబి షెల్లీ. వాట్ ఈస్ ద ఫుల్ నేమ్ ఆఫ్ పిబి షెల్లీ? పర్సీ బైషీ షెల్లీ. ఈయన ఏ పీరియడ్కి చెందిన పోయెట్? రొమాంటిక్ పీరియడ్కి చెందిన పోయెట్. క్లియర్ కదా? మరి చూడండి, పిబి షెల్లీ ఏం చేశారంటే 1820లో ఒక యాంథాలజీని పబ్లిష్ చేశారు. యాంథాలజీ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ పోయమ్స్. దాని టైటిల్ ఏంటంటే ప్రామిథియస్ అన్బౌండ్ విత్ అదర్ పోయమ్స్. ఈ యాంథాలజీలోనిదే మన ప్రజెంట్ పోయం ద క్లౌడ్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లియర్ కదా? రైట్. ఇప్పుడు చూడండి, కామన్గా అడిగే క్వశ్చన్స్ చూద్దాం. ద క్లౌడ్ అనే పోయం గురించి మీరైనా నేనైనా మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మన మైండ్లో. ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద పోయం ద క్లౌడ్? అంటే ఏంటి? ఎందుకంటే మనం ఒక సినిమాకి పోతాం అబ్బా, సినిమాకి పోయినప్పుడు టైటిల్ మీనింగ్ తెలియాలి కదా మనకి. అలాగే ఇప్పుడు మనము ఒక పోయంని మనం మాట్లాడుకుంటున్నాం, ఒక పోయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ ఆ పోయం యొక్క టైటిల్ మనకు అర్థం కావాలి కదా, అది క్వశ్చన్ ఇది. ఓకేనా? అసలు ఏందిరా దీనికి ద క్లౌడ్ అని టైటిల్ పెట్టాడు, అసలు ఏంది, దీని కథ ఏంటి, కమామిషి ఏంటి, దీని మీనింగ్ ఏంటి, ఒకసారి తెలుసుకుందాం. చూడండి, ఒకసారి తెలుసుకుందాం. ద మీనింగ్ ఆఫ్ ద పోమ్ ద క్లౌడ్ ఈజ్ దాట్ నేచర్ ఈజ్ పవర్ఫుల్. దీనికి అసలు క్లౌడ్ అని ఎందుకు పేరు పెట్టాడు ఏంటంటే, క్లౌడ్ అంటే క్లౌడ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద నేచర్ కదా, ప్రకృతిలో భాగం. మేఘం కూడా ప్రకృతిలో భాగమే, అవునా కాదా? అవును. అదే చూడండి, ఈ పోయంలో మనకు పోయిట్ ఏం చెప్పదలుచుకున్నాడు అంటే నేచర్ ఈజ్ పవర్ఫుల్. అవునా కదా? మనం నేచర్తో పెట్టుకోకూడదు, దేంతో పెట్టుకున్నా కూడా. పెద్ద పెద్ద సునామీలు వస్తాయి, అర్త్క్వేక్లు వస్తాయి, అవునా? మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి అన్నమాట. అందుకే నేచర్ ఈజ్ పవర్ఫుల్. గుర్తుపడండి. ద మీనింగ్ ఆఫ్ ద పోమ్ ద క్లౌడ్ ఈజ్ దాట్ నేచర్ ఈజ్ పవర్ఫుల్ సమ్ టైమ్స్ ఫియర్ఫుల్. భయంకరంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నేచర్ సమ్ టైమ్స్. ఓకేనా? దాని విశ్వరూపం మనం చూడలేం, నేచర్ యొక్క విశ్వరూపం. ఆల్సో గ్లోరియస్ అండ్ బ్యూటిఫుల్. నాణానికి రెండో పక్క చూస్తే నేచర్ చాలా బ్యూటిఫుల్గా, చాలా సుందరమైనది. ప్రకృతి చాలా సుందరమైనది, ప్రకృతి చాలా అందమైనది. అవునా? గ్లోరియస్ అండ్ బ్యూటిఫుల్. ద డీపర్ మీనింగ్ ఈజ్ దట్ హ్యూమన్ బీయింగ్స్ with their spontaneous emotions are similar to the changing nature and the shifting weather. ఇప్పుడు we are human beings. మన ఎమోషన్స్ మారుతూ ఉంటాయి. ఒక్కోసారి మనం కోపడతాం, బాగుండు, ఒకసారి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, అవునా? ఒకసారి ప్రేమ వచ్చినా కూడా తట్టుకోలేము. అంటే మన ఎమోషన్స్ మారుతూ ఉంటాయి కదా. అలాగే నేచర్ యొక్క ఎమోషన్స్ కూడా మారుతూ ఉంటాయి. అంటే వెదర్ కూడా చేంజ్ అవుతుంటుంది అనమాట కదా. ఒకసారి భయంకరమైన ఉరుములు వస్తాయి, ఒకసారి తుంపర పడుతుంది, అలా ఒకసారి ఇంకొంచెం జల్లులు పడతాయి, అవునా? ఒకసారి చల్లగా అలా గాలి వీస్తుంది. అంటే నేచర్ కూడా డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి, మనకు డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నా అట్లా. ఓకే, రైట్. చూడండి మరి, వెన్ వాజ్ ద పోమ్ ద క్లౌడ్ రిటన్? ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏంటంటే షెల్లీ రోట్ ద పోమ్ ద క్లౌడ్ డ్యూరింగ్ ద రొమాంటిక్ ఎరా. ఆయన రొమాంటిక్ పోయెట్ కాబట్టి రొమాంటిక్ ఏజ్లో ఈ పోమ్ రాశాడు. అది కూడా రొమాంటిసిజం స్వింగ్లో ఉన్నది అప్పుడు. ఓకేనా? మంచి స్వింగ్లో ఉన్నప్పుడు రాశాడు ఈ పోయం. ఎప్పుడు? 1820లో. క్లియర్ కదా? రైట్. పీరియడ్ దట్ ట్రై టు బ్రేక్ అవే ఫ్రమ్ ఫార్మలిజం ఇన్ ఫేవర్ ఆఫ్ ఫోకసింగ్. అంతా ఓకే. నెక్స్ట్, how the cloud is described in the poem The Cloud. మరి ద క్లౌడ్ అనే పోయంలో క్లౌడ్ అంటే మేఘంని ఏ విధంగా డిస్క్రైబ్ అయింది అంటే పోయిట్ ఏ విధంగా డిస్క్రైబ్ చేశాడు చూద్దాం. ద క్లౌడ్ ఇన్ ద పోయం, ద క్లౌడ్ ఈజ్ డిస్క్రైబ్డ్.
ద క్లౌడ్ అంటే క్లౌడ్ అనే పోయం, ద క్లౌడ్ అనే పోయంలో క్లౌడ్ అనేది ఏ విధంగా డిస్క్రైబ్ కాబడింది అంటే ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ ఫీమేల్. ఇందులో పోయెట్ మనకు క్లౌడ్ని ఒక ఫీమేల్గా వివరణిస్తాడనమాట. ఓకేనా, ఇక్కడ జెండర్ ఏంటి, ఇక్కడ ఫీమేల్గా మనకి అవివర్ణిస్తాడు. రైట్, ఫైన్. ఎందుకంటే నేచర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ కదా. మేఘం కురిసి అంటే వర్షం పడితే మనం అంతా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఆ ఉమెన్ ఈజ్ సో జనరస్ కదా, వెరీ సెన్సిటివ్ కదా, అందుకని రైట్ ఫీమేల్. యాజ్ ఎ ఫీమేల్ హూ ఈజ్ పవర్ఫుల్, గుర్తుపెట్టుకోండి. హలో, సెన్సిటివ్ కావచ్చు ఫీమేల్, చాలా గ్లోరియస్ కావచ్చు, బ్యూటిఫుల్ కావచ్చు, కానీ తను చాలా పవర్ఫుల్. అందుకే ఇక్కడ క్లౌడ్ని ఎలా అభివర్ణిస్తాడు పోయెట్, ఒక ఫీమేల్గా అభివర్ణిస్తాడు అనమాట. రైట్, అండ్ షీ కెన్ చేంజ్ హర్ ఫార్మ్ అండ్ మూవ్ ఇన్ ఆల్ డిరెక్షన్స్. ఒక స్త్రీ ఆమెకి సహనం ఉన్నంత వరకు తన సహనాన్ని పరీక్షిస్తే విశ్వరూపం చూపిస్తుంది, ఉగ్రరూపం చూపిస్తుంది కదా. అలాగే ఈ క్లౌడ్ కూడా ఓకేనా, ఈ క్లౌడ్ కూడా ఇట్ హ్యాస్ మెనీ ఫార్మ్స్, చాలా రూపాలను, తన రూపాలను మార్చుకుంటుంది. అది చూద్దాం పోయంలో. డిరెక్షన్, షీ ఈస్ అసోసియేటెడ్ విత్ అదర్ డైనమిక్ పర్సనాలిటీస్, ద సన్, ద మూన్, ద విండ్ అండ్ ద ఎర్త్. తను అసోసియేట్ అవుతుంది ఎవరితో, సన్తో అసోసియేట్ అవుతుంది, అంటే సూర్యుడితో అసోసియేట్ అవుతుంది, చంద్రుడితో అసోసియేట్ అవుతుంది, అవునా. అండ్ ద విండ్, గాలితో అసోసియేట్ అవుతుంది. అలాగే ద ఎర్త్, భూమితో కూడా దానికి అసోసియేషన్ ఉంది. దేనికి, ద క్లౌడ్కి. రైట్, ఇప్పుడు అర్థమైంది కదా. క్లౌడ్ ఇంట్రడక్షన్ తెలిసిందా, ఇప్పుడు టైటిల్ గురించి తెలిసిందా, జస్టిఫై చేసుకున్నాం మనం టైటిల్ని ఖచ్చితంగా. ఇప్పుడు మనం పోయంలోకి వెళ్ళిపోదాం. హలో, మనసు పెట్టి వినండి, పెద్ద కష్టమేం కాదు. అర్థమైందా, అర్థమవుతుందిలే. మీరేం చేస్తారు తెలిసినా, కొంచెం చేసి స్క్రీన్ షాట్ తీసుకునేసి చాలా బాగా అర్థమైపోయింది, కొంచెం అబ్బా సగం పనులు చేయొద్దండ్రా, ఏం అర్థం కాదు, పూర్తి వినండి. ఓకేనా. స్టాంజా 1 చూద్దాం. ఎన్ని స్టాంజెస్, హౌ మెనీ స్టాంజెస్ ఆర్ దేర్ ఇన్ దిస్ పోయం? 6 స్టాంజెస్ ఆర్ దేర్. టోటల్ 6 స్టాంజెస్ ఆర్ దేర్. ఇప్పుడు మనము ఫస్ట్ స్టాంజా చూద్దాం. ఓకేనా, ఫైన్. Pay your attention please. Your attention please. The train number 1, 2, 3, 4, 5 will shortly arrive on the platform 1. అని వింటారు కదా, అందుకే pay your attention please here. Listen to me carefully and observe. I bring fresh showers for the thirsting flowers. Flowers ప్లూరల్ కదా, ఫ్లవర్స్ అని పలకాలి, గుర్తుపెట్టుకోండి. ఫ్లవర్స్ అనకూడదు, ఫ్లవర్స్. ఓకేనా, నాట్ ఫ్లవర్స్, ఫ్లవర్స్. రైట్, ఫ్లవర్స్. ఐ బ్రింగ్ ఫ్రెష్ షవర్స్ ఫర్ ద థర్స్టింగ్ ఫ్లవర్స్. అంటే ఫేడ్ అవుట్ అయిపోయింటాయి కదా ఫ్లవర్స్, సారీ. ఓకేనా, ఈ పువ్వులు అలా ఫేడ్ అవుట్ అయిపోయింటాయి కదా, వాటి కోసం నేను జల్లులు తీసుకొస్తాను, అంటే వర్షాన్ని తీసుకొస్తాను. షోవర్స్ మీన్స్ జల్లులు. ఐ బ్రింగ్ ఫ్రెష్ షోవర్స్, ఫ్రెష్గా అలా రెయిన్ తీసుకొస్తాను నేను. ఓకే, ఫర్ ద థర్స్టింగ్ ఫ్లవర్స్ అంటే పూలు అలా ఫేడ్ అవుట్ అయిపోయింటాయి అనమాట. అంటే మనకు దాహం అవుతుంది కదా, అప్పుడు నీళ్ళు తాగితే అలా మాయిస్మతి ఊపిరి పీల్చుకో అన్నట్లు మనం మళ్ళీ మనకు కొత్తగా ఏదో అలా ఊపిరి వచ్చినట్లు అనిపిస్తుంది కదా మనకి, అవునా కదా. బాగా దాహమైనప్పుడు నీళ్ళు తాగితే అలాగే పూలు కూడా అలా ఫేడ్ అవుట్ అయిపోయింటాయి అనమాట. అప్పుడు అదేం చేస్తుంది, వాటి కోసం నేను జల్లులు తీసుకొస్తాను, ఫ్రెష్ రెయిన్ తీసుకొస్తాను నేను, వాటికి మళ్ళీ జీవం వస్తుంది. అర్థమైందా? ఫ్రమ్ ద సీస్ అండ్ ద స్ట్రీమ్స్. ఎక్కడి నుండి తీసుకొస్తుందంట క్లౌడ్? షోవర్స్ని ఎక్కడి నుండి తీసుకొస్తుంది చెప్పండి?
అవునా? మనం చూసింటాం కదా ఎక్కడ నేచర్లో, రే వర్షము సారీ మేఘము కొండలో నీళ్ళు తాగుతుంది రే అంటాం చిన్నప్పుడు, గుర్తుందా? అందుకే బాబీ పల్లెల్లో పుట్టాం కాబట్టి మాకు అన్నీ తెలుసు. రే చూడరా మేఘం కిందికి వచ్చేసింది, బావిలో నీళ్ళు తాగుతుంది అంట. అంటే అది వాటర్ని ఇట్ గ్రాస్ప్స్ వాటర్. ఓకేనా? నేను సముద్రాల నుండి అలాగే స్ట్రీమ్స్ ప్రవాహాల నుండి ఫ్రెష్ వాటర్ తీసుకొస్తాను, వాటిని షోవర్స్గా మలిచి అంటే వర్షం రూపంలో వాటికి ఇస్తాను, మళ్ళీ ఆ పూల్కి జీవం వస్తుంది. ఓకే. I bear light shade for the leaves when laid in their noonday dreams. Ting 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 అలా అవి ఏం చేస్తాయంటే చూడండి, I bear light shade for the leaves when laid in their noonday dreams. అంటే ఈ చెట్టు ఆకులు ఉన్నాయి కదా, అవి మధ్యాహ్నం అలా సేద తీరుతుంటాయంట, కునుకు, దే టేక్ ఎ న్యాప్, అలా కునుకు తీస్తాయి అన్నమాట. అలా డ్రీమ్స్లోకి వెళ్ళిపోతాయి, కళలు కంటూ ఉంటాయి, పగటి కళలు. ఆ టైంలో నేనేం చేస్తానంటే వాటికి ఎండ పడుతుంటుంది కదా, పాపం వాటి యొక్క కళలకు డిస్టర్బ్ చేయకూడదు కదా, ఎండ పడుతుంటుంది కదా, అందుకే నేనేం చేస్తానంటే ఐ బేర్ లైట్ షేడ్ ఫర్ ద లీవ్స్ వెన్ లైడ్ ఇన్ దేర్ నూన్ డే డ్రీమ్స్. నేను అలా వస్తాను, అలా వచ్చినప్పుడు వాటికి నీడ తీసుకొని వస్తాను నేను. అలా అవి కళల్లో ఉంటాయి అన్నమాట, డ్రీమ్స్లో ఉంటాయి. అది మధ్యాహ్నం డ్రీమ్స్లో ఉంటాయి. ఓకే, రైట్. From my wings are shaken the dews that waken the sweet birds everyone when rocked to rest on their mother's breast. చూడండి, ఇదంతా మనం ఒక్కసారిగా అర్థం చేసుకోవాలి. అది ఏంటంటే బర్డ్స్, మొగ్గలు ఉంటాయి కదా, ఆ మొగ్గలు ఇది మొక్క, ఇక్కడ మొగ్గ ఉంటుంది, ఏం చేస్తుంది, టింగ్ 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 అని ఊగుతూ ఉంటుంది ఇట్లా, అవునా? ఎలా మొగ్గలు వెన్ రాకెట్ అంటే ఇలా టింగ్ 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 అని ఉయ్యాల ఊపుతాం కదా, దాన్ని రాకింగ్ అంటారు, రాకింగ్ ద క్రాడిల్ అని. అట్లా వెన్ రాకెట్ టు రెస్ట్ ఆన్ దేర్ మదర్స్ బ్రెస్ట్, అలా ఆ మొగ్గలన్నీ కూడా తన తల్లి ఎద మీద అలా ఏం చేస్తున్నాయి, టు రెస్ట్, అలా రెస్ట్ తీసుకున్నప్పుడు నేనేం చేస్తానంటే ఫ్రమ్ మై వింగ్స్, నా రెక్కల నుండి, అంటే ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడు, పర్సానిఫై చేస్తున్నాడు పోయెట్. అంటే ఇది జీవం లేదు, దట్ ఈస్ లైఫ్లెస్ కదా, ఏది మేఘం, దానికి జీవం ఆపాదిస్తున్నాడు అన్నాడు పోయెట్. దాన్ని పర్సానిఫికేషన్ అంటారు. ఏమంటారు? పర్సానిఫికేషన్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ గుర్తుపెట్టుకోండి. పర్సానిఫికేషన్ అంటే జీవం లేని వాటికి జీవం ఉన్నట్లు, జీవాన్ని ఆపాదించినట్లు, దాన్ని పర్సానిఫికేషన్. ఇక్కడ పర్సానిఫై చేస్తున్నాడు పోయెట్. అందుకే ఫ్రమ్ మై వింగ్స్ ఆర్ షేకెన్ ద డ్యూస్ దట్ వేకెన్ ద స్వీట్ బర్డ్స్. మొగ్గలు, అందమైన మొగ్గలు తన తల్లి ఎద మీద అలా ఊగుతూ ఉన్నప్పుడు నేను అలా వర్షపు చుక్కల్లా రాలుస్తాను. డ్యూ చూడండి, ద డ్యూస్ దట్ వేకెన్, అవి మొగ్గలు అలా అంటే అలా లేస్తాయి, విచ్చుకుంటాయి అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి కదా. యాజ్ షీ డాన్సెస్ అబౌట్ ద సన్, అంటే ఇలా పైకి చూస్తూ సూర్యుడి వైపు అలా డాన్స్ చేస్తుంటాయి. టిక్ 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 టింగ్ 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 టింగ్, ఏదో నాకు వచ్చినట్లు చెప్తాను అబ్బా, మళ్ళీ ఏడో పదగా టింగ్ టింగ్ అంటే అలా అనద్దండి ప్లీజ్, ఓకేనా? ఏదో వచ్చినట్లు, ఓకే, అడ్జస్ట్ కావండి. ఒకవేళ అంటే అందరు కానీ అడ్జస్ట్ కావండి. ఐ వీల్ ద ఫ్లెయిల్ ఆఫ్ ద లాషింగ్ హెయిల్ అండ్ వైట్ అండ్ ద గ్రీన్ ప్లేయింగ్స్ అండర్. అలా మొత్తం మైదానం అంతా గ్రీనరీ ఉంటుంది కదా, గ్రీన్గా ఉంటుంది, గ్రీనిష్గా ఉంటుంది కదా. దాని మీద నేనేం చేస్తానంటే ఆ వడగళ్ళు అలా తీసుకొస్తాను, మొత్తం అంతా కూడా వైట్ అని చేస్తాను. దాన్ని మొత్తం అంతా గ్రీన్ ప్లేన్స్ ఉన్నాయి కదా, దాన్ని వైట్ అని చేసేస్తాను. ఓకే, చూడండి. అండ్ దెన్ అగైన్ ఐ డిజాల్వ్ ఇట్ ఇన్ రెయిన్, మళ్ళీ ఆ వైట్ గా ఉంటుంది కదా మొత్తం అంతా, దాన్ని మళ్ళీ వర్షాన్నిగా కరిగించేస్తాను నేను. ఓకే,
అండ్ చూడు వెరీ ఇంపార్టెంట్, అండ్ లాఫ్ యాజ్ ఐ పాస్ ఇన్ థండర్. ఉరుము ఉరిమినప్పుడు ఎంత పెద్ద శబ్దం వస్తుంది కదా. ఇక్కడ ఏమన్నాడు పోయిట్, ఆ ఉరుము వచ్చే శబ్దం వల్ల ఇట్స్ లాఫింగ్ సౌండ్ అనమాట. ఎవరు లాఫింగ్ సౌండ్? మేఘం యొక్క లాఫింగ్ సౌండ్. నేను అలా వెళ్తూ ఉన్నప్పుడు ఉరుముతాను కదా, అలా ఇట్స్ లాఫింగ్ సౌండ్ చూడండి. అండ్ ఐ లాఫ్ యాజ్ ఐ పాస్ ఇన్ థండర్. నేను అలా ఉరిమిలో వెళ్ళినప్పుడు నేను నవ్వుతాను. అంటే ఆ ఉరిమే శబ్దం ఉంది కదా, అది మేఘం నవ్వుతే వచ్చే శబ్దం అంట. అంత బ్యూటిఫుల్గా మా పోయిట్ ఇక్కడ పర్సానిఫై చేసి చెప్తున్నాడు.